23వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. సహోదరి సహోదరులారా, మానవుడు దేవునికి విరుద్ధమైన కార్యాలను చేస్తూ పాపములో జీవిస్తూ దేవునికి దూరమైనప్పుడు ఆ మానవుడిని పాపముల నుండి పవిత్రపరిచి దేవునికి దగ్గరగా చేయడానికే ప్రభువైన యేసు మానవ రూపంలో జన్మించాడు. పాపము వలన వచ్చు జీతము మరణము, అంటే నిత్య నరకాగ్ని. ఆ మరణం నుండి మనల్ని రక్షించడానికి యేసు మన స్థానంలో శిక్షను అనుభవించాడు, శిలువ మరణాన్ని పొందాడు. మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి దగ్గరయ్యాము. మనకు తండ్రి దేవునికి మధ్యవర్తి క్రీస్తు అయి ఉన్నాడు. నిజానికి తండ్రి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కటే. కానీ మనల్ని రక్షించడానికి ప్రభువే మానవ రూపాన్ని ధరించి యేసుగా భూమి మీదకు వచ్చి మన కోసము మన పాపములకు వెలగా తన ప్రాణాన్ని అర్పించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంటుంది కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. అవును, ప్రభువే పరలోకానికి మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ప్రభు ద్వారానే మనము తండ్రి దేవుడిని చేరుకోగలము. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా పాపముల నిమిత్తము నిత్య నరకాగ్నిని పొందవలసిన మమ్మల్ని రక్షించడానికే మీరు మానవ రూపంలో యేసుగా వచ్చారు ప్రభువా. మేము అనుభవించాల్సిన శిక్షను మీరు అనుభవించి మా స్థానంలో సిలువ వేయబడ్డారు ప్రభువా. మీరు మా కోసం చేసిన త్యాగాన్ని గుర్తించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి తండ్రి. మమ్మల్ని మీరే పరిశుద్ధపరచండి ప్రభువా. మీరు మా కోసము పొందిన శిలువ మరణాన్ని గుర్తుంచుకొని మీకు లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ మీ ద్వారా పరలోకానికి చేరుకునే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.